తప్పు చేశానని, ఖుషీకి అమ్మని తీసుకొస్తానని మాట ఇవ్వకుండా ఉండాల్సింది. ఖుషి హర్ట్ అవ్వకుండా తన మనసులో నుంచి అమ్మ ఆలోచనని తీసేయాలి అనుకున్నాను. కానీ నా ఆలోచనే నాకు తిరగబడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంట్రా? పరిస్థితి చేజారిపోయింది. అంటే నేను కూడా నందినినే ఖుషీకి అమ్మగా యాక్సెప్ట్ చేయక తప్పదు అంటావా? ఈ పరిస్థితి వస్తుందని నేను ముందు నుంచి హెచ్చరిస్తూ వచ్చాను. ఖుషి కూడా పట్టుదలతో ఉందని, నువ్వు జాగ్రత్త పడాలి, తొందరపడాలి అని చెప్తూనే వచ్చాను. అయినా నువ్వెవ్వరిని అరేంజ్ చేయలేకపోయావు. నేనేం చేయనమ్మా? నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నించాను. అందరూ డబ్బుకు ఆశపడేవాళ్ళు, లేదంటే నా ఆలోచనని తప్పు పట్టేవాళ్లే తప్ప నన్ను, నా బాధని అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కరు కూడా దొరకలేదు. నా పిచ్చిగాని నా కన్న కూతురే నా బాధను పట్టించుకోకుండా తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది. తోడబుట్టిన హక్కే నా నిర్ణయంతో పని లేదన్నట్టుగా తన అభిప్రాయాన్ని నా మీద రుద్దుతుంది. ఇంట్లో వాళ్ళకే నా ఆవేదన అర్థం కానప్పుడు బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? ఇన్ని రోజులు ఖుషి నందినిని ఇష్టపడలేదు కాబట్టి అక్కకి నన్ను ఫోర్స్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఖుషీనే నందినిని యాక్సెప్ట్ చేసిందంటే అక్క మాటను కాదనే అవకాశం నాకు కూడా లేకుండా పోతుంది. నేను ఏది జరగకూడదని ఇదంతా చేస్తూ వచ్చానో అదే జరిగేలా ఉందమ్మా. దీన్ని ఎలా అడ్డుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మా. సునందని అడ్డుకోవాలంటే నువ్వు ఖుషీకి అమ్మగా ఇంకో అమ్మాయిని తీసుకురావాల్సిందేరా. ఎలా తీసుకురావాలమ్మా? ఎవరు ఒప్పుకోవడం లేదు కదా, నేనేం చేయను? ఏదో ఒకటి చెయ్యాలరా, తప్పదు.